నువ్వు వస్తే ఆశీర్వదిస్తాను, పిలిస్తే పలుకుతాను. సో ప్రార్థిస్తే జవాబు దయచేస్తాను. చాలా మందికి ఒక రోగం ఉంది, మాయా రోగం. ఏ రోగము? ఆ మాయా రోగం పేరు ఏంటిదంటే ప్రార్థన చేయడం. ఆ మాయా రోగం ఏంటిది? ప్రార్థన చేయడం. దేవుడు ఏమంటున్నాడు? ప్రార్థన చేయమని అంటున్నాడు, మొరపెట్టమని అంటున్నాడు, నన్ను పిలిస్తే నేను వస్తానని చెప్తున్నాడు. మనం పిలవాలి కదా, పిలువము. పిలుస్తామా? దేవుని పిలుస్తామా? పిలవము. దేవుని పిలవము, దేవుని ప్రార్థించము, దేవుని అడగము, దేవుని వేడుకోము. కాబట్టి ఆయనను నువ్వు పిలిస్తే వస్తాను, ఆయనను నువ్వు ప్రార్థిస్తే నీకు జవాబు దయచేస్తాడు. ఎందుకంటే ఆయన సజీవుడు, మృత్యుంజయుడు, మరణములో నుండి తిరిగి లేచిన దేవుడు, సజీవుడు, జీవం కలిగిన దేవుడు. సజీవుడైన దేవుని ఆరాధిస్తున్నాము, జీవం కలిగిన దేవుని ఆరాధిస్తున్నాము. కాబట్టి ఆయన పలుకుతాడు, ఆయన నీకు ఆన్సర్ ఇస్తాడు. కాబట్టి ఆయన నువ్వు పిలవాలి, ఆయన నువ్వు ప్రార్థించాలి. అప్పుడు ఆయన వచ్చి నీ జీవితంలో ఆన్సర్ దయచేస్తాడు. సమస్య ఏదైనా సరే, ప్రాబ్లం ఏమైనా సరే, పరిస్థితులు ఏమైనా సరే, దేవుడు పిలిస్తే వచ్చి ఈ జీవితంలో కార్యము. కీర్తనలు 30వ అధ్యాయము, కీర్తనలు 30వ అధ్యాయము 2-3 వచనాలు. కీర్తనలు 30వ అధ్యాయము 2-3 వచనాలు. కీర్తనలు 30వ అధ్యాయము 2-3 వచనాలు. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను దర్శించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. దేవుణ్ణి ప్రార్థిస్తే, దేవుని పిలిస్తే దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఆమేన్. ఎప్పుడు దర్శిస్తాడు? పిలిస్తే, ప్రార్థిస్తే దేవుడు నిన్ను దర్శిస్తాడు. దేవుడు దర్శిస్తాడు. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా, నేను నిన్ను మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ఎప్పుడు చాలా మందికి ఎందుకు స్వస్థత వస్తలేదంటే మొరపెట్టడం మానేశారు, అంటే ప్రార్థించడము మానేశారు. ప్రార్థిస్తే స్వస్థత. ఆమేన్. పక్కన చెప్పండి, ప్రార్థిస్తే స్వస్థత, ప్రార్థిస్తే విడుదల. దేవుడు అంటున్నాడు, ప్రార్థిస్తే స్వస్థత. చెప్పండి, స్వస్థత నీకు వచ్చును గాక. పక్కన చెప్పండి, స్వస్థత నీకు వచ్చును గాక. నువ్వు ప్రార్థిస్తే నీకు స్వస్థత వస్తుంది. ప్రార్థిస్తే ఏమొస్తుంది? స్వస్థత వస్తుంది. నీకు స్వస్థత వస్తలేదంటే నువ్వు ప్రార్థిస్తలేవు. నీకు స్వస్థత వస్తలేదంటే నీకు నమ్మకం లేదు. నమ్మకంతో ప్రార్థన చేస్తే స్వస్థత ఖచ్చితంగా వస్తుంది. యెహోవా పాతాళంలో నుండి నా ప్రాణంలో లేవదీసితివి. పాతాళంలో నుండి చాలా మంది బ్రతుకు ఎలా అయిపోయిందంటే పాతాళంలో వెళ్ళిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయారు. పాతాళంలో వెళ్ళిపోతే ఎంత వేదన ఉంటుందో చాలా కుటుంబాల్లో అలాంటి వేదన, అలాంటి దుఃఖము. సాతానుడు ఏం చేస్తున్నాడు ఈ రోజుల్లో అంటే, మీరు ఎవరైనా చూడండి, సాతానుడు ఏం చేస్తున్నాడు అంటే భార్య
భర్తల కంటే పడకుండా చేస్తున్నారు. ఒకరంటే ఒకరు కోపం, ఒకరంటే ఒకరు కోపం, భార్య భర్తలకు పడకుండా చేస్తారు. భార్య భర్తలు పడకుండా చేస్తారు. ఒకరి పట్ల ఒకరికి అనుమానం, ఒకరి పట్ల ఒకరి కోపం, ద్వేషం, పగ. ఎవరిపైన? కట్టుకున్న భార్య పైనే, కట్టుకున్న భర్త పైనే. అలా ఎవరు చేస్తారు? సాతానుడే కలగ చేస్తారు. మనము ఆట బొమ్మ లెక్క ఆడుతాం వాడు చేసినట్టుగా. అలా చేసి వాడు ఆనందపడతాడు, మనం ఆ వేలో నడుస్తాం. ఒక భార్య భర్తలు బాగా గొడవపడ్డారు. బాగా గొడవపడి బాగా ఇద్దరు ఒకరొకరు కొట్టుకున్నారు. ఈ రోజుల్లో భార్య భర్తలు ఏం చేస్తున్నారు? భర్త భార్యను కొడుతుంది, భార్య కూడా భర్త. ఈక్వల్ అయిపోయింది సమాజంలో కదా. ఒకరు మాట్లాడితే మాట లేదు, ఇలా కొట్టడం స్టార్ట్ అయింది. అందుకే చాలా ఫ్యామిలీస్లో సమాధానం లేదు, విధేయత లేదు, విడిపోతున్నారు. నీకు నాకు పడనప్పుడు ఏం చేద్దాం? విడిపోతుంది. ఈజీ, విడాకులు అనేది ఈజీ అయిపోయింది. కానీ దేవుడు జత చేసిన వారిని మనుషులు విడదీయవద్దని బైబిల్ చెప్తుంది. ఆమేన్. జత ఎవరు చేశారు? విడిపోవాలా? విడిపోవచ్చు. అయితే ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైనా, మ్యారేజ్ చేసుకోబోయే వాళ్ళకైనా, పెళ్లి చేసుకుని పోయే వాళ్ళు ఎవరు లేరు కదా ఇక్కడ. వాళ్ళకైనా ఒక మాట చెప్తాను. మ్యారేజ్ అయితే చేసుకున్నాము, ఊపిరి ఎప్పుడు పోతుందో తెలియదు. ఉన్నన్ని రోజులు భార్యతో మంచిగా ఉన్నారు, భర్తతో మంచిగా ఉన్నారు, పిల్లలతో మంచిగా ఉన్నారు. మా ఊర్లో రీసెంట్గా బ్రదర్ అవుతారు ఒక ఆయన చనిపోయాడు. మిడ్ నైట్ 1 గంటకు ఇట్లా నడుస్తూ వామిటింగ్ చేసుకొని హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. హాస్పిటల్ తీసుకొని వచ్చే లోపు చనిపోయాడు. ఆయనను కొన్ని మానుకోమని చెప్పారు డాక్టర్. 2 సార్లు స్ట్రోక్ వచ్చింది. మనకు హెచ్చరిస్తుంది అప్పుడప్పుడు, మనం వినం కదా. 2 సార్లు స్ట్రోక్ వచ్చింది. 3వసారి సిగరెట్లు తాగకురా బాబు, మందు తాగకురా బాబు, నీకు ఇలా ఉందని చెప్తుంటే ఏం పట్టించుకోకుండా, మందులు వేసుకోకుండా, ఏం పట్టించుకోకుండా, మెడిసిన్ వేసుకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ లేనిపోని అప్పులు, లేనిపోని సమస్యలన్నీ ప్రతి నెత్తి మీద పెట్టుకొని, గొడవలు, సమస్యలన్నీ నెత్తి మీద పట్టుకొని టెన్షన్తో ప్రాబ్లం వచ్చింది. మన జీవితం ఎన్ని రోజులు ఉందో తెలియదు. రేపు మార్నింగ్ వరకు బ్రతుకుతామా? అప్పుడే పెళ్ళి అయిన జంట పెళ్లి చేసుకుని వెళ్తూ ఉన్నారు, అప్పుడే యాక్సిడెంట్ అయింది. భర్త లేడు, భార్య ఏడుస్తుంది. ఏం చేస్తారు? ఘనంగా మ్యారేజ్ చేసుకుని ఊరేగింపులు వెళ్తున్నటువంటి భర్త బ్యాండ్ సౌండ్కి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఏం చేస్తాం? కాబట్టి భార్య భర్తలు ఉన్నన్ని రోజులు ప్రేమతో, అనురాగంతో, ఒకరి మాట ఒకరికి వింటూ, ఒకరికొకరు సహకారంగా, ప్రేమతో, అనురాగంతో ఉండమని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే ఈ ప్రాణం భర్త పొందుతుంది లేదు,
భార్యను పొందుదో ఉన్నన్ని రోజులు ఆనందంగా సంతోషంగా సమాధానంగా ఉండమని బైబిలు చెప్తుంది. సాతానుడు విననీయడు భార్యలు పెట్టే టెన్షన్లకి భర్తలు చనిపోతున్నారు, భర్తలు పెట్టే టెన్షన్లకి భార్యలు కూడా ఈక్వల్ అయిపోయాయి. కాబట్టి మనం టెన్షన్ పెట్టే బ్యాచ్ లో ఉండకూడదు, వేధించే బ్యాచ్ లో ఉండకూడదు. సమాధానం పడి క్షమించి ప్రేమించే బ్యాచ్ లో రావాలి. ఆమేన్. కుటుంబం అంటేనే సమాధానం పడాలి, క్షమించాలి, ప్రేమించాలి, ఒకరంటే ఒకరికి గౌరవం కలిగి ఉండాలి. అలాంటి చోట దేవుడి కార్యము చేస్తారు. గట్టిగా చెప్పి ఉంటే హల్లెలూయా. భార్య భర్తలు ఇలాగా ఉండాలి, భార్య భర్తలు ఇలాగా ఉండాలి. పాతాళానికి వెళ్ళిపోతారు, లేనిపోని ఆలోచనలు, లేనిపోని ఊహలు. కాబట్టి దయచేసి మనము కుటుంబంలో బాధ్యత కలిగి, జీవితంలో బాధ్యత కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. ఆమేన్. మనం బ్రతుకున్నామంటే దేవుడే దయ. హల్లెలూయా. పక్కన చెప్పండి, నేను బ్రతుకున్నానంటే దేవుని దయ. సజీవునిగా ఉన్నానంటే దేవుని ఎవరి దయ? ఎవరు నిన్ను కాపాడేది? ఎవరు నిన్ను బ్రతికించేది? ఎవరు నిన్ను నడిపించేది? ఎవరు నిన్ను రక్షించేది? దేవుడు. యేసయ్య అని చెప్పండి. హల్లెలూయా. యేసయ్య నిన్ను బ్రతికిస్తాడు, యేసయ్య నిన్ను రక్షిస్తాడు, యేసయ్య నిన్ను కాపాడుతాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఆయనను మనల్ని ప్రేమించు వారు వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొందుచున్నాము. ఆమేన్. భక్తి విషయంలో మనం విజయం పొందాలి. ఆమేన్. నీ కుటుంబ విషయంలో విజయము పొందాలి, నువ్వు ఆర్థిక విషయంలో విజయము పొందాలా, పాపముపై విజయము పొందాలా, నువ్వు అన్ని విషయాలలో విజయము పొందాలా. మనలను ప్రేమించిన వాడు ఎవరు? యేసుక్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాడు. నిన్ను కూడా మనకు వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. నిన్ను కూడా, నీ కుటుంబానికి, నీ తల్లిదండ్రుల్ని, నీ కుటుంబాన్ని ప్రేమించమంటున్నాడు. ఆమేన్. దేవుడు మనల్ని ప్రేమించాడు, మనల్ని ప్రేమించి నీ కుటుంబంను ప్రేమించమంటున్నాడు. హల్లెలూయా. మనల్ని ప్రేమించి నీ భార్యను ప్రేమించు, నీ పిల్లలను ప్రేమించుంటున్నాడు దేవుడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆయన మనల్ని ప్రేమించి మన కుటుంబ జీవితంలో గొప్ప విజయం ఇస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. 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 అనేక విషయాలలో ఆయన మనకి విజయం ఇస్తున్నాడు. చాలా మందికి ఎంత చదువు చదివినా కూడా ఉద్యోగం రావడం లేదు. చాలా మందికి ఎంత వయసు ఉన్నా మ్యారేజ్ కావడము లేదు, ఉద్యోగం లేదు, మ్యారేజ్ లేదు. కొంతమంది పెళ్ళి 5 సంవత్సరాలైన పిల్లలు కావడం లేదు. ఇవన్నీ కూడా
దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్ ఆమేన్. వీటన్నిటిపైన విజయం పొందాలంటే మనం దేవుని కలిగి ఉండాలి. యేసయ్యని కలిగి ఉంటే మన జీవితంలో ఆయన గొప్ప కార్యములు చేస్తూ ఉంటాడు. గొప్ప కార్యములు చేస్తూ ఉంటాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైందును. ఆమేన్. దేవుడే ఉంటాడు. ఎవరు తోడుగా ఉంటారన్నా? దేవుడే నీకు తోడుగా ఉంటాడు. ఆమేన్. పక్కన చెప్పండి, దేవుడే నాకు తోడుగా ఉంటాడు. దేవుడే నాకు తోడుగా ఉంటాడు. ఈ 2024లో తోడుగా ఉన్న దేవుడు, ఈ ఆఖరి దినాలలో తోడుగా ఉన్నాడు దేవుడు. రాబోయే 2025లో కూడా దేవుడు నీకు తోడుగా ఉండను గాక. చెప్పండి, దేవుడు నీకు తోడుగా ఉండను గాక. ఎవరు తోడుగా ఉంటున్నారు? దేవుడే నీకు తోడుగా ఉండను గాక. అంటే చెప్పు, దేవుడే నాకు తోడుగా ఉన్నాడు. దేవుడే నా జీవితాన్ని మారుస్తాడు. దేవుడే నా బ్రతుకును మారుస్తాడు. దేవుడే నా కుటుంబాన్ని దీవిస్తాడు. బ్రతుకు మార్చడానికి దేవుడే నీకు తోడుగా. చాలా మంది 2024 సంవత్సరంలో ఎలా ఉందంటే కీర్తనలు 30 అధ్యాయం కీర్తనలు 30 అధ్యాయం కీర్తనలు ఈ 2024 సంవత్సరం కొంతమందికి ఇలా ఉంది. నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చున్నావు. నా అంగలార్పును నాట్యంగా మార్చున్నావు. ఆమేన్. అంగలార్పు అంటే ఏడుపు, కన్నీళ్ళు. నీ కన్నీళ్లను ఈ 2024 సంవత్సరంలో వేదన, బాధ, దుఃఖం, కన్నీళ్లతో ఉందేమో, కానీ రాబోయే 2025 సంవత్సరంలో దేవుడు దాన్ని నాట్యంగా మార్చబోతున్నాడు. నీ అంగలార్పును దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడు. ఈ 2024 మొత్తము కూడా కన్నీలతో, వేదనతో, దుఃఖంతో, ఆ శోధనలతో, రోగాలతో, అప్పులతో, పాపంతో, శాపంతో కొట్టుమిట్లాడినావేమో, కానీ ఈ 2025లో నీకు నాట్యముగా ప్రభు నాట్యంగా మార్చబోతున్నాడు. నాట్యంగా మార్చబోతున్నాడు. దేవుని యొక్క వాక్యము చెప్తూ అంగళాత్మను నాట్యంగా మార్చే దేవుడు. 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయము 21వ వచనం. 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయము 21వ వచనం. అంగళాత్మ నాట్యంగా మార్చబడాలి. 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయము 21వ వచనం. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమేందని, ధర్మశాస్త్ర విషయమేందని, ధర్మమంత్రం విషయమేందని తాను ఆరంభించిన ప్రతి పని అతను హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లేను. ఆమేన్. దేవుని సేవల విషయంలో అయినా, ఈ విషయంలో అయినా మనం హృదయపూర్వకంగా చేయాలి. ఆమేన్. 25వ తారీఖు మందిరంలో పనిచేయడానికి రానంటే ఎవరు వచ్చారు? ఎవరా?
ఎవరు వచ్చారా? ఎవరికి బాధ లేదు, బాధ్యత లేదు, భారము లేదు. ఇది దేవుడి మందిరం. ఈరోజు క్రిస్మస్ చేస్తున్నాం, లేకపోతే ఈరోజు న్యూ ఇయర్ చేస్తున్నాం. ఈరోజు మన చర్చి మనం చేయాలి, అందరం కలిసి చేద్దామన్నది ఉందా? మనం దేవుడి కోసం ఏం చేస్తున్నాం? హృదయపూర్వకంగా చేయాలట. మరొక్కసారి స్పష్టంగా చదవము. దేవుని ఆశ్రయించుటకై దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర విషయమైందేమి దేవుని మందిర విషయమందు. ఏ విషయమందు చెప్పండి? ఏ విషయమందు? చెప్పండి. ఏ విషయమందు? ఏ విషయమందు లేదన్నా? మందిరమందు. రామనాన్న మందిర విషయం. సీను మందిర విషయం. ధర్మశాస్త్ర విషయమేమి మందిర విషయము, ధర్మశాస్త్ర విషయము, ధర్మశాస్త్ర విషయమేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లేను. ఆమేన్. చర్చికి వస్తే హృదయపూర్వకంగా రావాలి. చర్చిలో పనిచేస్తే హృదయపూర్వకంగా పనిచేయాలి. దేవుడి సేవ చేస్తే హృదయపూర్వకంగా చేయాలా? దేవుడికి ఇస్తే హృదయపూర్వకంగా ఇవ్వాలి. మీరు హృదయపూర్వకంగా దేవుడికి ఇవ్వాలి. హృదయపూర్వకంగా మందిరం కోసం పనిచేయాలా? హృదయపూర్వకంగా నువ్వు ఉండాలి. అప్పుడు నువ్వు వర్ధిల్లుతావు, అప్పుడు నువ్వు ఆస్వాదించబడతావు, అప్పుడు నువ్వు దీవించబడతావు. చదువు అయిపోయిందా? రాజు నమ్మకమైన చర్య చూపిన తర్వాత అశూరు రాజైన దేవుని ఆశ్రయించినంత కాలం వర్ధిల్లాడు. ఆమేన్. దేవుని వదిలిపెడితే వాడిపోయారు. కానీ దేవుని ఆశ్రయించినంత కాలం, మందిరానికి వచ్చినంత కాలం, ప్రార్థన చేసినంత కాలము వర్ధిల్లుతూనే ఉంటారు. ఆమేన్. వర్ధిల్లుతూనే, దేవుని ఆశ్రయించినంత కాలము వర్ధిల్లుతూనే ఉంటారు. ఆ మాటను చూడండి. దేవుని ఆశ్రయించినంత కాలం వర్ధిల్లుతూనే ఉంటారు. దేవుని ఆశ్రయించినంత కాలం వర్ధిల్లుతూనే, దేవుని ఆశ్రయించినంత కాలము వర్ధిల్లుతూనే ఉంటారు. సో మన జీవితంలో మనం గొప్ప కార్యాలు చేయాలంటే ఆయన పని చేయాలి. మత్తయి సువార్త 6:30 చదువుతాం. మత్తయి సువార్త 6:30. మత్తయి సువార్త 6:30 ఇస్తారా? మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పేదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. మత్తయి 6:33. మీరు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆమేన్. చెప్పండి. నీతిని రాజ్యాన్ని వెతుకుతే నాకు కావలసిన అన్నీయు దేవుడు నాకు దయచేస్తాడు. దేవుడు నాకు దయచేస్తాడు. దేవుడు నాకు దయచేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఏమేం చేయాలి చెప్పండి? నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకాలి. చెప్పండి. నీతిని,
ఆయన రాజ్యాన్ని మొదట వెతకాలి. చాలా బాధ ఉంది కదా, ఇక్కడ బాధ ఉన్నదని వాళ్ళ చేతులు పెట్టి బాధ ఎంతమంది ఉంటుందో, నాకు బాధ ఉంది అని వాళ్ళ చేతులు పెట్టి బాధ ఉందా? ఉందమ్మా? బాధ ఉందా? ఎంతమందికి ఉంది? మీకు అందరికి బాధ ఉంది. బాధ లేని ఎవరైనా ఉన్నారా? అందరికి బాధ ఉంది. ఓకే, హలో భయ్యా, అందరికి ఏముంది? ఏముంది? మీ బాధ తీరాలి అంటే దేవుని పని చేయాలి. ఆమేన్. ఏం చేయాలి? చాలా మందికి ఏం బాధ ఉందంటే ఈ లోకంలో మత్తయి 6:25 మత్తయి 6:25 అందువలన నేను మీతో చెప్పేదనగా నేను మీతో చెప్పేదనగా ఏమి తిందుమో ఏమి తినాలి, ఏమి త్రాగుదుమో ఏం తాగాలి, అని నీ ప్రాణము గురించి అయినను ఏమి ధరించుకుందుమో ఏం ధరించాలి, నీ దేహమును గురించి అయినను తిందామంటే బియ్యం లేదు, కట్టుకుందామంటే వస్త్రం లేదు, తాగడానికి నీళ్లు కూడా లేవు. నీ దేహమును గురించి అయినను చింతింపకుడి, బాధపడకండి, చింతించకండి. హల్లెలూయా. చాలా మంది ఇదే బాధపడుతున్నారు కదా, నేను ఎట్లా బ్రతకాలి, నా బిజినెస్ ఆగిపోయింది, నా ఉద్యోగం ఊడిపోయింది కదా, నా అనారోగ్యం పాడైంది, ఇప్పుడు నా బ్రతుకు ఎలా అనే వాళ్ళ కోసం ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? దేహము గొప్పది. ఆమేన్. ప్రాణం గొప్పదా, ఆహారం గొప్పదా? ఏది గొప్పది? అందరు దేని కోసం చూస్తున్నారు? ప్రాణం కోసం, ఆహారం కోసం. దేవుడు పుట్టినాడు, ప్రాణం కోసం అంటున్నాడు. హల్లెలూయా. ఒక ఆయన బాగా ఆస్తి సంపాదించుకున్నా అనుకోనంట, రూమ్ నిండా డబ్బులు పెట్టుకొని నా ప్రాణమా తినుము తాగుము సుఖించి సంతోషించారట. ఆ రాత్రి దేవుడు వచ్చి నీ ప్రాణం ఏమన్నాడు? అర్థమైందా? బాగా డబ్బులు సంపాదించాడు, ఎవ్వరికి లేదు, దేవుడికి ఇవ్వకుండా ఎవ్వరికి ఇవ్వకుండా బాగా సంపాదించుకొని అబ్బా అమ్మాయ్యా ఇంత సంపాదించాను, ఇక తినాలి తాగాలి ఎంజాయ్ చేయాలనుకున్నాట. అప్పుడు దేవుడు వచ్చి నీ ప్రాణం నాకు ప్రాణం అడగంగానే అయిపోయింది. కాబట్టి ప్రాణం గొప్పది. ఒక్క మామూలు వస్త్రం వేసుకుంటే ఏం కాదు, తిండి కోసం బట్టల కోసం కాదు చింతించవచ్చు. నీ దేహం పరలోకానికి వెళ్తుందా? ఈ దేహం నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పరలోకం వెళ్తుందా, నరకానికి వెళ్తుందా? ఈ మట్టిలో మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ తనదే చేసిన దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇహలోకమైన ధనం కోసం, ఇహలోకమైన దాని కోసం ఇచ్చేయడం కాదు. ఎప్పుడు చనిపోతామో తెలియదు, చనిపోయినాక నువ్వు ఎక్కడికి వెళ్తావు అన్నది చాలా ముఖ్యం. కాబట్టి
ఈ వస్త్రాల గురించి, ఈ తిండి గురించి కాదు మనం ఇచ్చేవలసింది. తిండి దేవుడు ఇస్తాడు, ఎట్లాగే వస్త్రాలు దేవుడు ఇస్తాడు. ఈ సంవత్సరం అయితే దేవుడు నాకు మంచి వస్త్రాలను ఇచ్చాడు. ఆమేన్. మంచి వస్త్రాలను డబ్బుండో లేదు, డబ్బు లేనో ఇచ్చింది. ఆమేన్. డబ్బుండో కాదు ఇచ్చింది, ఎవరు? డబ్బు లేనో ఇచ్చింది. దేవుడు అనుకుంటే కాకుల ద్వారా పంపించాడు కదా. దేవుని దాసులకు దేవుడు ఎప్పటి ద్వారైనా పంపిస్తాడు. కానీ వస్త్రాల గురించి మీరు బాధపడకండి, ఇంకా తిండి గురించి బాధపడకండి, ఇల్లు లేదని గుడు లేదని బాధపడకండి. ఇవన్నీ మీకు కావాలని దేవునికి తెలుసు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. నీకు వస్త్రాలు కావాలని దేవునికి తెలుసు, నీకు పిల్లలు కావాలని దేవునికి తెలుసు, నీకు డబ్బులు కావాలని దేవునికి తెలుసు, నీకు ఇల్లు కావాలని దేవునికి తెలుసు. అది ఆయన అనుగ్రహిస్తాడు. కానీ వీటి కోసమే మనం బ్రతకకూడదు. నువ్వు నీ కోసమే బ్రతకకూడదు, అనేకుల కోసం బ్రతకాలి, అనేకులకు రక్షణ వరకు బ్రతకాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. చదువు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తము పోయవు, కోట్లలో కూర్చుకొనము. ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. ఆమేన్. జీవరాశులు అన్నింటినీ ఎవరు పోషిస్తున్నారు చెప్పాలి? ఎవరు పోషిస్తున్నారు? దేవుడు పోషిస్తున్నారు. వాటన్నింటినీ పోషించిన దేవుడు నిన్ను కూడా పోషిస్తాడు. గట్టిగా నిన్ను కూడా పోషిస్తాడు. నారు పోసిన వాడు నీరు పోయక మానడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా. మీరు నెవడు చింతించడం వలన బాగా చింతిస్తున్నారు కదా, రంది పెట్టుకుంటారు కదా. బాగా రంది పెట్టుకుంటే, బాగా చింత పెట్టుకుంటే వచ్చేది ఏం లేదు. షుగర్ బిగ్గులు వచ్చేసాయి తప్ప చింతించడం వల్ల వచ్చేదేమీ లేదు. నీ చింత యావత్తు దేవుని మీద ఆయన చింత తీరుస్తాడు. ఆమేన్. నీ భారము దేవుని మీద మోపు, ఆయన నీ భారాన్ని తీరుస్తాడు. ఆయన నీ భారాన్ని తీరుస్తాడు. లూకా సువార్త 10వ అధ్యాయం 21వ వచనం. ఆ ఘడియల్లోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులను ఈ సంగతులను మరుగు చేసి పశుబాలునకును బయలుపరిచిన వారిని నిన్ను స్తుతించుచున్నాను. ఆమేన్. పరిశుద్ధాత్మను మనం ఆనందించాలట. హల్లెలూయా. దేని ఎందు ఆనందించాలి చెప్పండి పక్కన. పరిశుద్ధాత్మను ఆనందించాలి. దేని ఎందు ఆనందించాలి? దేని ఎందు? ఇంకోసారి చదువు మాట. 21 ఆ ఘడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించాడు. ఆమేన్. నువ్వు బహుగా ఆనందించాలంటే దేని ఎందు చెప్పండి పక్కన. పరిశుద్ధాత్మను ఆనందించాలి. దేని ఎందు? బాగా తిండి వల్ల కాదు. కొత్త క్రిస్మస్ అంటే కొత్త డ్రెస్ కదా, కొత్త డ్రెస్ వల్ల కాదు. మటన్ చికెన్ కోయడం వల్ల కాదు. పరిశుద్ధాత్మ వల్ల ఆనందించాలి. ఆమేన్. దేవుడు ఎలా ఆనందించాడు? పరిశుద్ధాత్మ ద్వారా ఆనందించాడు. ఆమేన్. మనం కూడా పరిశుద్ధాత్మలో ఆనందించాలి. ఆమేన్. దేనిలో చెప్పండి? దేనిలో?
పరిశుద్ధాత్మలో ఆనందించాలి. చదువు. తండ్రి ఆ. ఆకాశమునకును ఆ. భూమికిని ఆ. ప్రభువా ఆ. నీవు జ్ఞానులకును వివేకులను ఈ సంగతులను మరుగు చేసి ఆ. ప్రతి బాలులకు బయలుపరిచిన వాడిని నిన్ను స్తుతించుచున్నాను. ఆమేన్. దేవుని ఆత్మ కలిగినప్పుడు ఎప్పుడు దేవుని స్తుతిస్తారట. హల్లెలూయా. ఎవరు? దేవుని ఆత్మ కలిగిన దేవుని ప్రార్థన చేసే వాళ్ళు దేవుని పరిశుద్ధాత్మను ఆనందిస్తారు. ఆమేన్. కాబట్టి దేవుడి నీ జీవితంలో గొప్ప విజయాలను ఇస్తారు. ఆయన మీద ఆధారపడు, ఆయన కొరకు జీవించు. అప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప విజయాలను అనుగ్రహిస్తాడు. అలాంటి కృప ఆత్మ దేవుడు దయచేయను గాక. ఆమేన్. ఆమేన్. పక్కన ఉన్న చెప్పండి, యేసులో ఆనందం. యేసులో ఆనందం. ఎవరిలో ఆనందం? యేసులో ఆనందం. యేసులో సంతోషం. యేసులో సంతోషం. యేసులో ఆశీర్వాదం. యేసులో ఆశీర్వాదం. యేసులో రక్షణ. యేసులో రక్షణ. పరిశుద్ధాత్మలో ఆనందం. పరిశుద్ధాత్మలో ఆనందం. దేనిలో? చెప్పండి, దేనిలో? పరిశుద్ధాత్మలో. దేనిలో? పరిశుద్ధాత్మలో. ఈ 2024 సంవత్సరంలో ఆ అంగలార్పు నీకు నాట్యంగా మార్చబోతుంది. ఆమేన్. 2025లో అడుగు పెట్టబోతున్నాం. ఈ 24లో మొత్తము కన్నీళ్లు వేదన ఉందేమో, అది నీకు ఎలా నాట్యంగా మారబోతుంది. ఒకటే ఒక వచనం చూపెట్టి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 21 అధ్యాయం. ప్రకటన గ్రంథం 21 అధ్యాయం. నాలుగో వచనం 21. ఆయన వారి కనుల ప్రతి భాష బిందులు తుడిచివేయును. ఆమేన్. మీ కనుల ప్రతి భాష బిందులు తుడిచివేయబడును గాక. మీ కనుల ప్రతి భాష బిందులు, మీ కన్నీళ్లు తుడిచివేయబడును గాక. ఈ అంగలార్పు నాట్యంగా మార్చబడును. ఈ సంవత్సరం ఏం లేదు పాస్టర్ గారు. 2024 అంగలార్పు, ఏడుపు, కన్నీళ్లు, దుఃఖమే. దాని దేవుడు నాట్యంగా మార్చబోతున్నాడు. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, మాతో నాతో ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. కన్నీళ్లను, అంగలార్పును నాట్యంగా నా ప్రతి భాషను తుడిచివేసి నీ పరిశుద్ధాత్మయందు ఆనందం, సంతోషం ఇస్తున్నాను. అలాంటి కృపాకాల నడిపి మాకు, మా సంఘానికి, కుటుంబం మెండుగా దయచేయండి. 2024లో ఆఖరి ఆదివారంలో నీ కడవరి వర్షము, నీ కడవరి కృప, కడవరి మహిమ ఆత్మ కుమరించి ఆశీర్వదించబడి యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి.